కొన్ని వందల సంవత్సరాల క్రితం కనుమరుగైపోయి మళ్ళీ పూర్వ వైభవం పొందిన కాకతీయుల రాజుల కాలం నాటి ఆలయం. పుట్టలో దొరికిన అద్భుతమైన కాకతీయుల కాలం నాటి శివలింగం. ఈ పుట్టలు తవ్వడంతో ఆ శివలింగం వెల్లుడితో భక్తుల రద్దీ బాగా అయ్యింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఆ తర్వాత కాలక్రమేణా కనుమరుగైపోయి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్న ఒక ఆలయం అయితే మేము మీకు చూపించబోతున్నామండి. మనము అక్కడక్కడ ఆలయాలను శిథిలావస్థలో చూస్తూ ఉంటాము. కొన్ని ఆలయాలు మాత్రం దాడులకు ధ్వంసం కాకుండా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంటాయి. అలాంటి ఆలయమే మేము మీకు చూపించబోతున్నామండి. ఈ ఆలయమే హన్మకొండ జిల్లాలోని ముప్పారం అనే గ్రామంలో ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయంలో ఉన్న శివుణ్ణి ముఖ్యనాథ స్వామి అని కూడా అంటారు. ఈ ఆలయం ముప్పారం అనే గ్రామంలో చుట్టూ కొండల మధ్య చెరువు ఆనకట్టను ఆనుకొని ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడి వందల సంవత్సరాలు పూజలు లేక మళ్ళీ ఇప్పుడు పూర్వ వైభవాన్ని పొందింది. మళ్ళీ ఇప్పుడు పూజలు ప్రారంభించారు. ఇలా పూజలు జరిపించడానికి, ఈ ఆలయ అభివృద్ధి జరగడానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే దాదాపు 1000 సంవత్సరాల క్రితం 11వ శతాబ్దంలో గణపతి దేవుని యొక్క హయాంలో పూర్తిగా రాతితో నిర్మించారు. మొత్తం 3 గర్భాలయాలను కలిగి ఉంటుంది. ఇలా 3 గర్భాలయాలను కలిగి ఉండి త్రికూటాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ కాలంలో ఎంతో గొప్పగా పూజలు అందుకొని ఆ తర్వాత కాలక్రమేణా కనుమరుగైపోవడం, ఎవరూ పట్టించుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 2 సంవత్సరాల క్రితం దాకా ఈ ఆలయం పూర్తిగా చెట్లతో నిండి ఉంది. ఈ ఆలయం ఇక్కడ ఆలయం ముందు నంది చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఆ శిల్పకళని చూడండి, కాకతీయ శిల్పకళ ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఈ నంది విగ్రహం మొదట ఆలయంలోనే ఉండేదంట. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పూజలు చేయకుండా ఆలయం బయట ఉంచారు. రెండు సంవత్సరాల క్రితం 2021లో ఈ ముప్పారం గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకునికి స్వామివారు తెల్లవారుజామున కలలో కనిపించి, శివుడు మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి నాకు పూజలు ప్రారంభించండి అని చెప్పాడు. అప్పటి నుండి ఆ యువకుడు ఆ కలని గ్రామస్తులకు చెప్పి, గ్రామస్తుల సహకారంతో ఆలయం చుట్టూ ఉన్న చెట్లను అంతా శుభ్రం చేసి పూజలు ప్రారంభించారు. ఇలా పూజలు ప్రారంభించేటప్పుడు గర్భాలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు. పూర్తిగా ధ్వంసమైపోయి శివలింగ పానవట్టాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు కేవలం నంది మాత్రమే ఉండేది. ఇందాక చూపించిన ఆ నందికే పూజలు చేసేవారట. అప్పటి నుండి ప్రవీణ్ అనే యువకుడు గ్రామస్తుల సహాయంతో 2 సంవత్సరాలు కష్టపడి ఈ మధ్యనే ఈ త్రికూటాలయంలో శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి పూజలు ప్రారంభించారు. చూడండి, ఆలయంలో ధ్వంసమైపోయిన విగ్రహాలు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. కాకతీయుల కళాశైలి, వారి యొక్క కళా వైభవాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. చూడండి ఎంత బాగా చెక్కారో ఈ రాళ్ళని. ఈ దేవాలయాన్ని నిర్మించడంలో వారికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఈ ఆలయము 3 గర్భాలయాలతో ఉంటుంది. ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా ఆనాటి కాలంలో కాకతీయులు నిర్మించారు. ఈ త్రికూటాలయంలో ప్రధాన దైవంగా శివుడు ఒక గర్భాలయంలో, మిగతా 2 సూర్యభగవానుడు, అలాగే శ్రీ మహావిష్ణువు విగ్రహమూర్తులు ఉండేవి. ఇప్పుడు శివలింగాన్ని 2023వ సంవత్సరంలో నవంబర్ నెలలో ప్రతిష్టాపన చేశారు.
ఉన్న స్వామివారిని కాకతీయుల కాలం నుండి ముఖ్యనాథుడు అని పిలుస్తూ ఉంటారు. మనం శ్రీ ముఖ్యనాథ స్వామివారిని దర్శనం చేసుకుందాం. శివలింగాన్ని చూడండి, ఎంతో పెద్ద పానవట్టంతో శివలింగం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది. ఈ శ్రీ ముఖ్యనాథ స్వామివారి గర్భాలయ ద్వారం చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. అప్పటి కాలంలో ఎంత బాగా చెక్కారో చూడండి. కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయ నిర్మాణం. ఈ ఆలయ నిర్మాణం చూడండి, కాకతీయులు ఒక ప్రత్యేక నిర్మాణ శైలిని కలిగి ఉంటారు. రామప్ప దేవాలయం కానీ మరియు 1000 స్తంభాల గుడి, అన్ని దేవాలయాలు ఇక్కడ ఒకే విధంగా మనకు కనిపిస్తాయి. చూడండి, వారి యొక్క నిర్మాణం ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్తంభాలు. ఈ ఆలయ చరిత్ర గురించి ఇక్కడ ఉన్న గ్రామస్తుల మాటల్లో విందాం. మాది ముప్పారం గ్రామము. నా పేరు మారబోయిన యాదగిరి, ధర్మసార మండలం, వరంగల్ జిల్లా. మా ముప్పారం గ్రామంలో ముఖ్యనాయది గుడి ఒక దేవాలయం, కాకతీయులు నిర్మించిన బడ్డ గుడి. చాలా రోజుల కింది నుంచి దీన్ని పట్టించుకోకుండా చాలా చెట్లు చెదారం అంతా మొలిచి కొంచెం శుభ్రం లేకుండా ఉండే. ఇందులో ఒక ముదరాజు ముద్దు బిడ్డ, ఒక శివసాని ప్రవీణ్ అనే వ్యక్తి ఒక 100 రోజులు శివమాల వేసుకొని గుడికి చుట్టూ పని చేస్తూ శుభ్రం చేసుకుంటూ ఆయనతో ఒక 10-15 మంది గ్రామస్తులు ఆయన వెనుకుండి మొత్తం శుభ్రం చేసుకుంటూ చెట్లు చేమలు మట్టి అంత శుభ్రం చేసుకుంటూ అంతనే చేసుకుంటూ ఆయన క్రమంలో 100 రోజుల దీక్ష పూర్తి కావడం జరిగింది. ఆ పూర్తి కావడం జరగడంతో ఒక వేద పండితులు ఇట్లా సంగతి నేను ఒక శివ దీక్ష తీసుకున్నా, ఇవాళతోటి మాల విరమించుకుంటున్నా అంటే వాళ్ళు ఒక రాగడి మట్టితోటైనా ఒక పుట్ట మట్టితోటైనా ఒక శివలింగం తయారు చేసి ఒక చెరుల విడిచి ఆ రోజు వాళ్ళ విరమించుకోండి అని వాళ్ళు చెప్పిన క్రమంలో ఆ ప్రవీణ్ తోటి ఒక 5-6 గుడి సేవ చేసే భక్తులు వాళ్ళు వచ్చి ఒక పుట్టను తవ్వడంతో కొంచెం ఒక ఏదో అవపడుతోటే ఆ ఊళ్ళో గ్రామస్తులు పిలిచి చూసే వరకు ఒక శివలింగం అవపడ్డది. తెల్లవారితే శివరాత్రి జాగారము. ఆ గ్రామస్తులు అందరూ వచ్చి దేవుని చూసి పాలాభిషేకం జలాభిషేకం చేసి అందరూ బాగా దేవిని ఎత్తుకొని కొబ్బరికాయలు పసుపు కుంకుమలు వేసి ఘనంగా పండుగ చేసుకుంటూ ఇక అంత ఆ క్రమంలోనే చెట్లను చెదారం అన్నీ తీసేసి మట్టి పోయించి లైట్లు, స్తంభాలు, కరెంటు ఇదంతా సాకారం చేసి గ్రామస్తులు చెరువు కట్ట అక్కడి నుంచి ఇక్కడి దాకా బాగా చెరువు కట్ట రాళ్ళు ఉండే. మొత్తం చెప్పాలంటే మొత్తం గుట్ట అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆ గ్రామస్తుల సహకారంతో, ఊరు పెద్దల సహకారంతో ఆ చెట్లను ఆ గుట్టలను మొత్తం చేసి అక్కడ పెద్దమ్మ గుడి కాడ నిలబడితే ఇక్కడ శివాలయం మన ముఖ్యనాయ స్వామి దేవాలయం అవపడాలని చెప్పేసి గ్రామస్తులు మొత్తం అందరూ ఏకదాటిగా చెప్పేసి అక్కడి ఇక్కడ దాకా శుభ్రం చేసి వాళ్ళందరూ గ్రామస్తుల సహకారంతో ఇంత పెద్దగా పనులు జరుగుతాయి, అన్ని పనులు జరుగుతాయి. అయితే ఈ పుట్టలు తవ్వడంతో ఆ శివలింగం వెల్లుడితో భక్తుల రద్దీ బాగా అయ్యింది. భక్తుల రద్దీ అవుడుతోటే అన్ని దేవతలు ఉండాలని చెప్పేసి అక్కడ సాక్షి గణపతి దేవాలయం కట్టించారు. ఆ సాక్షి గణపతి దేవుడు ఇక్కడ మత్తెల్లో ఉంటే ఆ దేవుని తీసుకుపోయి అక్కడ సాక్షి గణపతి పెట్టారు. ఇక్కడ మళ్ళీ కొత్త దేవుళ్ళని అన్ని కొత్తగా నిర్మాణం చేసి పాన ప్రతిష్ఠ చేసి ఆ మహాగణపతి, కాలభైరవుడు,
రాజరాజేశ్వరి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ దేవాలయ ప్రాణమట్టం శివలింగం అన్నీ తయారు చేసి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ ముప్పారం గ్రామంలో కాకతీయులు కట్టినటి గుడి బ్రహ్మాండంగా ఉన్నది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ఏడు నుంచి అయినా పర్వాలేదు, అందరూ వచ్చి ఆ దేవుని దర్శించుకొని గుడికి వస్తే మాకు కూడా ఇంత డెవలప్మెంట్ అవుతుందని జనాన్ని కోరుతున్నాం. ఈ గుడి వందల సంవత్సరాల కాకతీయుల నుంచి ఆ నుంచి ఇక్కడి దాకా ఏవేళ పూజలు పునస్కారాలు చేయకుండా చెట్లు చేమలు అయ్యి బాగా ఉండేది. అది చూసుకోవాలంటే అంతెత్తుగా మట్టి ఉండేది. ఆ మట్టి నుంచి ఇది మొత్తం ఇదంతా తీసి లెవెల్గా దించినాము. గుడికి పోవడానికి ఒక ఉండేది, ఈ 2 మెట్లు కూడా అప్పుడు లేవు. బాగా చిత్తడి ఉన్నాయని చెప్పేసి ఇవంతా చాపు చేస్తా అంటే ఆ 2 మెట్లు వెళ్ళినాయి. ఫస్ట్ ఒక మెట్టు ఏంటి, ఇదంతా మట్టి బాగా చెట్లు మట్టి బాగా ఎత్తుగా ఉండేది. ఇక్కడ ఈ ఆలయంలో చెప్పుకోవలసిన మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పుట్టలో వెలిసిన శివలింగం. ఆలయ అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఇక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేసేటప్పుడు ఇక్కడే ఆలయంలో పక్కకు ఉన్న పుట్టలోన శివుడు స్వయంభు లింగంగా దర్శనమిచ్చాడు. ఈ లింగం కాకతీయుల కాలం నాటి శివలింగం. అందువల్లనే ఈ ఆలయం మరింత ప్రత్యేకత చెందింది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ శివలింగాన్ని రాజరాజేశ్వర శివలింగం అని కూడా అంటారు. ఈ ఆలయం మొత్తం చెట్లు చెదారాలతో నిర్మానుషంగా ఉండే ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రదేశంగా ఈ కాకతీయుల కాలం నాటి ఆలయం మనం చూడవచ్చు. చూడండి, 3 గర్భాలయాలు గల త్రికూటాలయం ముఖ్యనాథ స్వామి వారి ఆలయం. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. చూడండి, ఆలయం పక్కకు చెరువు. ఈ చెరువు ఆనకట్టకు దగ్గరలో ఉన్న ఈ ఆలయం ఎంతో అందంగా అద్భుతంగా ఉంది. ఇంతటి అద్భుతమైన చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి ఈ ఆలయాన్ని సందర్శించి మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇలాంటి ఆలయాలు మీ విలేజ్లో కనుక ఉంటే తప్పకుండా మాకు కామెంట్ చేయండి. శ్రీ ముఖ్యనాథ స్వామి, రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.